అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆనందంగా ఉన్నారు, పటాకులు కాలుస్తున్నారు అంటే దానికి కారణం ఒకటే, ఈ మేయర్ దుష్ట పరిపాలన. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము మేయర్ను అనర్హత వేటు వేసింది. అతను చేసిన అక్రమాలను, అన్యాయాలను వెలుగుతీసి కడప నగరంలో ఉన్న ప్రజలకు ఇతను ఏమేం మేలు చేశాడు, ఇతను ఎంత సంపాదించుకున్నాడు, ఏ వార్డుల్లో ఏ కని విని ఎరగని అభివృద్ధి జరగలేదు, దీని అన్నిటిపైన సమగ్ర విచారణ జరిపి మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు దీన్ని అంతా పొలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డి గారు వీరిరువురు కలిసి మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఇతను చేసిన అరాచకాలకు, అన్యాయాలకు చమరగీతం ఈరోజు పాడడం జరిగింది. ఈరోజు మేయర్ సురేష్ బాబు 10 ఏళ్ళగా మేయర్గా ఉండి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. దానికి డిబేట్ చెప్పేదానికి మా పొలిట్ బ్యూరో సభ్యుడు ఏ ప్లేస్కైనా వచ్చి మాట్లాడేదానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఎక్కడ చూసినా కూడా కడపలో బాణసంచ పేలుతూ ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఆడవారిని అవమానించిన సంఘటనలు ఎక్కడా లేవు. ప్రప్రథమంగా మన కడపలో జరిగిందనమాట. ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిని అవమానించి ఆఫ్టర్ ఆల్ ఒక కుర్చీ నగర ప్రజలు ఆమెను ఆశీర్వదించి పట్టం కట్టారు ఎమ్మెల్యేగా. ఆమెకు గౌరవం ఇవ్వకుండా, కనీస గౌరవం లేకుండా ఒక కుర్చీ వేసేదానికి కూడా ఈ కర్కోటకుడు అతి దారుణంగా వ్యవహరించిన తీరు కడప నగర ప్రజలందరూ చూసినారు. మరి మన సంస్కృతి, భారతదేశ సంస్కృతి ఆడవారిని గౌరవించడం మన సంస్కృతి. అటువంటి ఆడవారిని అగౌరవపరిచిన ఈ మేయరు ఈరోజు ప్రభుత్వము ఇతన్ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశం ఇవ్వడం జరిగినందుకు ఆనందంగా ప్రతి ఒక్కరూ బాణసంచ కాలుస్తూ ఈ పండగ వాతావరణం ఉంది. హ్యాట్సప్ టు ఎమ్మెల్యే గారు, చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. ఆమెకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ. గతంలో మా పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, షిట్ అండ్ ఈట్ అన్నాడు. ఎక్కడైతే షిట్ అండ్ ఈట్ అంటే అదేవిధంగా నిర్మించుకున్నాడు అతను. కుటుంబ సభ్యులు ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా ఇంతవరకు? కాంట్రాక్టర్లో వాళ్ళ భార్య పేరుతో ఒక పక్క, కొడుకు పేరుతో ఒక పక్క, బినామీ పేర్లు ఒకటి చేసుకొని ఇతను ఒక్క మేయరు ప్లస్ జిల్లా పరిషత్ చైర్మన్ ఇన్ని తూలు రాజకీయం చేసిన వ్యక్తికి కుటుంబ పేరుతో చేసుకోవాలన్నా లేదా అని తెలియదు అతనికి. ఇతను ఒక మళ్ళా 50 డివిజన్లకు అధిపతి అంట ఆయన. 50 డివిజన్లకు అధిపతి నువ్వు? నీ సొంత డబ్బులు ఏడైనా ₹1 ఖర్చు పెట్టావా నువ్వు? వెహికల్ కూడా కార్పొరేషన్ డబ్బులు పెట్టుకొని తీపిచ్చిన వెహికల్ ఘనత కార్పొరేషన్ది. ఈరోజు ఆ లెక్క కూడా నువ్వు తీసుకుంటున్నావు. ఇది చాలా తప్పు. అందుకే పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన షిట్ అండ్ ఈట్ అన్నాడు. అది నిర్మించినారు ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు. మీకు అందరికీ ధన్యవాదాలు. మేయర్ గారిని తొలగించడము ఈ మాధవిరెడ్డి గారికి కానీ శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. కడప మాజీ మేయర్ గారు, మన ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారి మేడం గారిని ఒక మహిళని చూడకుండా ఒక కార్పొరేషన్ సమావేశంలో ఎంతగానో అవమానించి ఎంతగానో ఆమెని మనసు నొప్పించిన ఒక వ్యక్తి. భారతదేశంలోనే, ప్రపంచంలోని స్త్రీ అంటే ఎంతో గౌరవించేవారు ఉన్నారు. ఈయన చేసిన అవినీతిని ఈరోజు బయటపెట్టి ఆమె చేసిన అవమానానికి ఆ భగవంతుడే చూసుకొని నీకు తగున శిక్ష విధించిననేసి మేము అనుకుంటున్నాము. కడపలో ఎక్కడ కానీ ఏ అభివృద్ధి జరిగింది లేదు. ఊరికి 3-4 సర్కిల్లో ఏదో డెవలప్ చేసి చెప్పడం తప్ప
వేరేదైతే ఎక్కడ జరగలేదు. ఎక్కడైతే స్లమ్ ఏరియాలో అయితే అది భయంకరంగా ఉంది. ఈమె మన ఎమ్మెల్యే గారు తెల్లారుజామున వాసన్న గారు తెల్లారుజామున లేచి ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకొని తిరుగుతూ ఎక్కడైతే అభివృద్ధి జరగలేదు అక్కడంతా చెప్పి అప్పటికప్పుడు పరిష్కారం చేయడం జరిగింది. అందుకే ప్రభుత్వంలో ఉండి నువ్వు చేసిన అవినీతి పనికి ఒక మున్సిపల్ శాఖ పైన ఏటేయడం జరిగింది. ఇది ప్రజలంతా హర్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఎంతో సంతోషిస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయము. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక ఆనందాన్ని వెలుగుతున్నారు. ఈ మేయరు ఒక దీనికి సంబంధించి ఒక నరకాసురుడికి జరిగినట్టు ఈరోజు పటాకులు జరుగుతున్నాయి. ఇది మటుకు గ్యారంటీ చెప్తాము. ప్రజలంతా హర్షిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అందరూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క సంతోషాన్ని పంచుకున్నందుకు అందరూ ప్రేరేపణ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా ఈరోజు కడప నగర ప్రజలందరికీ కూడా ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో ఏండ్ల ఈరోజు ఈ యొక్క వైసీపీ నాయకుల యొక్క అవినీతి అక్రమాలు దౌర్జన్యాలకు ఈరోజు కార్పొరేషన్ ఒక విచారణ జరిపేసి అవినీతికి ఎవరైతే పాల్పడినారో వారిపైన చట్టం చర్యలు తీసుకోవడం అనేది ఈ యొక్క ప్రజానికానికి ఎంతో శుభదినంగా భావిస్తూ ఉన్నాం. ఈ యొక్క వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఏ రకంగా ఉందిరా అంటే గత సంవత్సర పాలనగా చూసుకున్నట్లయితే కడపలో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక శాసనసభ్యురాలు మహిళ అయినప్పటికీ ఆమెను ఎంతగా అవమానించారో సభ్య సమాజం అందరూ కూడా చూశారు. కేవలం మాధవిరెడ్డి గారు వీరు చేసినటువంటి అవినీతిని ప్రశ్నించడం ఆమె చేసిన తప్ప, అవినీతిపై ఉక్కుపాద పోవడం ఆమె చేసిన తప్ప, వీళ్ళ అరాచకాల్ని బయటపెట్టడం ఆమె చేసిన తప్ప అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే చట్టం ఉందో అందరికీ సమానం అని చెప్పి భావిస్తూ అదే చట్టంలో ఈరోజు ఒక దోషిగా చిక్కుకున్నటువంటి కడప నగర మేయర్ సురేష్ బాబు గారు మాజీ మేయర్ అయ్యారు. ఈరోజు చూసుకున్నట్టయితే కడప నగరంలో అందరూ కూడా పటాకులు పేల్చుకునేసి ఒక సంబర వాతావరణం ఈరోజు నెలకొని ఉంది. ఈ యొక్క కార్పొరేషన్కి యొక్క దుస్థితి ఇప్పటి నుంచి రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఖచ్చితంగా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి అందించడంలో ఈ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కడప శాసనసభ్యురాలు ముక్త కంఠంతో పనిచేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ యొక్క దోషిగా నిర్ధారించినటువంటి ఈ యొక్క కార్పొరేషన్కు మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి అవినీతి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్షకు అందరూ సిద్ధమవ్వాలని చెప్పి మేము మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.